హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ మిత్రులతో. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కుటుంబ పెన్షన్ నియమాల్లో మార్పులు. సో, ఫ్యామిలీ పెన్షన్‌లో మనకు కొన్ని మార్పులైతే రావడం జరిగింది. వాటి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇటీవల అక్టోబర్ 27న డి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ వెల్ఫేర్ ఒక ముఖ్యమైన క్లారిఫికేషన్ ఆర్డర్ అయితే విడుదల చేసింది. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత చాలామంది, సార్ అసలు ఈ ఆర్డర్ పెన్షన్ రూల్స్ మార్చారంట కదా! అంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఏంటి? ఓసారి వివరించండి అనైతే అడుగుతున్నారు. సో, వారి కోసం అండి ఈ సమగ్ర వివరాలు. ప్రతి పెన్షనర్ కూడా తప్పక తెలుసుకోవాలి ఈ రూల్స్ అన్నీ గూడా. మరి గతంలో ఉన్న నియమాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. గతంలో ఫ్యామిలీ పెన్షన్ అంటే ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా లేదా సర్వీస్ తర్వాత చనిపోయినప్పుడు అతని భార్య లేదా భర్తకు జీవనం కోసం కుటుంబ పెన్షన్ మంజూరు చేసేవారు. ఉద్యోగి చనిపోయిన తేదీ నుండి 10 సంవత్సరాలు గాని లేదా చనిపోయిన ఉద్యోగి యొక్క వయసు 65 సంవత్సరాలు చేరేంత వరకు గాని, మరి సాధారణంగా పెన్షన్‌కు రెట్టింపు అయితే ఇచ్చేవారు. మరి పెన్షన్ ఎలా లెక్కించేవారంటే, ఉద్యోగి చివరి నెల బేసిక్ పేలో 30% లెక్కించేవారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులైతే గ్రేడ్ పే, స్పెషల్ పే వంటివి కూడా కలిపి దాదాపుగా దానిపైన 30% మంజూరు చేసేవారు. ఇది ఫ్యామిలీ పెన్షన్ అవుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి 61వ సంవత్సరంలో చనిపోతే అతను 65 ఏళ్ళు వచ్చే వరకు సాధారణ పెన్షన్‌కు రెట్టింపు అయితే ఇచ్చేవారు. నియమాలలో మార్పులు. కొత్త రూల్స్ ఏంటంటే ఇప్పుడు తర్వాత ఈ నియమాన్నయితే మార్చారండి. కాలపరిమితి గతంలో ఉన్న 10 సంవత్సరాలను 7 సంవత్సరాలకు తగ్గించారు. వయోపరిమితి ఉద్యోగి వయసు 65 సంవత్సరాల నుంచి 67 సంవత్సరాలకు పెంచారు. అంటే చనిపోయిన ఉద్యోగి వయసు 67 సంవత్సరాలు చేరేంత వరకు గానీ, లేదా 7 సంవత్సరాలు గానీ, ఈ రెండిట్లో ఏది ముందైతే అంతవరకు వర్తిస్తుంది అని. ఇంకా పెన్షన్ మొత్తం గూడా గతంలో చివరి నెల జీతంలో ఇచ్చే 30% డబల్ అయింది. అంటే 60%. ఇప్పుడు దాన్ని 50%కైతే తగ్గించారు. మళ్ళీ. సో, 60% నుంచి మళ్ళీ 50కైతే తగ్గించారు. ప్రస్తుతం ఉన్న నియమం ప్రకారంగా యాస్ పర్ కరెంట్ రూల్స్, న్యూ రూల్స్ ఒక ఉద్యోగి 58 ఏళ్లకు చనిపోయారనుకుంటే అతని వయసు 67 ఏళ్ళు వచ్చే వరకు కూడా చివరి నెల జీతంలో 50% లెక్కించే ఇస్తారు. లేదా అతను 50 సంవత్సరాల్లో చనిపోయి ఉంటే 7 సంవత్సరాలు అంటే అతనికి 57 ఏళ్ళు వచ్చేంత వరకు చివరి నెల బేసిక్‌లో అయితే లాస్ట్ డాన్ బేసిక్ పేలో 50% అయితే ఫ్యామిలీ పెన్షనర్‌లకు ఎళ్తుంది. సో, ఇదే ప్రస్తుతం ఫ్యామిలీ పెన్షన్ నియమం. తాజా క్లారిఫికేషన్ ఏంటంటే లేటెస్ట్ క్లారిఫికేషను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్ విషయంలో 7 సంవత్సరాలు గాని లేదా 67 సంవత్సరాలు గాని అనే నియమం ఉంది. అయితే డాక్టర్లు వంటి కొన్ని ప్రొఫెసర్‌లకు రిటైర్మెంట్ వయసు 65 ఏళ్ళు ఉంది. వారికి ఈ నియమంలో ఎలా వర్తింపజేయాలనే సందేహాన్నయితే నివృత్తి చేసింది. నా రిటైర్మెంట్ వయసు 62 లేదా 65 ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు వారికి 67 ఏళ్ళు గాని 67 ఏళ్ళు గాని లేదా 7 సంవత్సరాలు గాని ఏది ముందైతే అంతవరకు చివరి నెల బేసిక్‌లో అయితే 50% చెల్లిస్తామని జెప్పేసి తెలిపారు. ఆ తర్వాత వారికి మళ్ళీ 30% సాధారణ ఫ్యామిలీ పెన్షన్ అనేది వస్తుంది అని స్పష్టం చేశారు. ఒకవేళ ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు పెన్షన్ ఎలా? మల్టిపుల్ పెన్షన్ వైవ్స్. సో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ వెల్ఫేర్ ఏం చెప్పిందంటే, పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేరు ఇచ్చిన మరో క్లారిఫికేషన్ ఏంటంటే, ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు పెన్షన్ ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది విధి విధానాలపైన మరోసారి విచారణ ఇచ్చింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారంగా నిజానికి హిందూ వివాహం చట్టం 1955 ప్రకారంగా మొదటి భార్య ఉండగా రెండో వివాహం చేసుకోవడం నిషిద్ధం కాబట్టి, ఈ మేరకు రెండో భార్యకు పెన్షన్ వచ్చే విషయంలో నిషేధం ఉండేది. కానీ ఆమెకు గాని, వారి పిల్లలకు గాని అర్హత ఉండేది కాదు. అయితే
మనకు రీసెంట్‌గా 16 జనవరి 2013న ఈ నిషేధాన్ని తొలగించి కొన్ని షరతులనైతే విధించారు. న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం అతను రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే అతనికి రెండో భార్యకి ఎటువంటి పరిస్థితుల్లోనూ పెన్షన్‌కి అర్హత లేదు. అయితే ఆమెకు కలిగిన సంతానం రెండో భార్య పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ అర్హత అయితే వస్తుంది. అప్పుడు ఫ్యామిలీ పెన్షన్‌ను 2 భాగాలుగా చేసి మొదటి భార్యకు 50% రెండో భార్య పిల్లలకు 50% అయితే ఇస్తారు. ఇనెలిజిబిలిటీ అనర్హత ఏర్పడితే ఒకవేళ. సో, వీరిలో ఎవరికైనా అనర్హత ఏర్పడితే ఉదాహరణకు పిల్లలకు పెళ్లయినప్పుడు లేదా 25 ఏళ్ళు నిండినప్పుడు లేదా కనీస పెన్షన్ కంటే ఎక్కువ ఆదాయం ఉన్నప్పుడు వారి వాటా ఇంకొకరికి వెళ్తుంది. మరి రెండో భార్యకు పెన్షన్ హక్కు లేదు కాబట్టి ఆమె పిల్లలకు ఇస్తారు. ఆ పిల్లలకు అనర్హత ఏర్పడితే వారి వాటా మొత్తం కింద మొత్తం మొదటి భార్యకి బదలాయింపు చేస్తారనమాట. అదేవిధంగా మొదటి భార్య పిల్లలందరూ అనర్హులు అయితే ఆమె వాటా రెండో భార్య పిల్లలకు వస్తుంది. ప్రత్యేక పరిస్థితులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదా మెంటల్లీ డిసార్డర్డ్ పిల్లలు ఉంటే వారి డిపెండెంట్‌లుగా పరిగణించబడతారు. వారికి జీవితాంతం పెన్షన్ అర్హత అయితే ఉంటుంది. 40% కంటే ఎక్కువ ఫిజికల్ డిసేబిలిటీ ఉండి పెళ్లి చేసుకున్నా కూడా వారికి జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ అర్హత అయితే ఉంటుంది. విడాకులు తీసుకున్నవారు లేదా తీసుకోబోతున్న వారి విషయంలో అయితే చాలామంది సార్ విడాకులు తీసుకున్నాం. ఇప్పుడు ఫ్యామిలీ పెన్షన్ మా కూతురుకో, వాళ్ళకో వస్తుందా? అని అయితే అడుగుతూ ఉంటారు. విడాకుల నోటిఫికేషన్ కోర్ట్‌లో ఫైల్ చేసి ఇంకా విడాకులు మంజూరు కాని స్టేషన్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి లేదా ఫ్యామిలీ పెన్షనర్ కుటుంబ సభ్యుల జాబితాలో ఈమె భార్య యొక్క విడాకులకు అప్లై చేసింది కాబట్టి నా ఫ్యామిలీ పెన్షన్స్ లిస్ట్‌లో ఆమెను చేర్చండి అని బ్రతికున్నప్పుడే ఈ దరఖాస్తు పెట్టుకొని ఉండాలి. ఆమెకు కనీస పెన్షన్ కంటే తక్కువ ఆదాయం ఉంటే ఖచ్చితంగా ఆమె డిపెండెంట్ అయితే అవుతుంది కాబట్టి అవుతుందనమాట. చాలామంది విషయంలో డిక్లరేషన్ ఇవ్వరు. దీనివల్ల ఉద్యోగి చనిపోయినప్పుడు తర్వాత డిక్లరేషన్ లేదు కదా! ఫ్యామిలీ ఆహ్, పర్టిక్యులర్స్‌లో అన్న సమస్య వస్తుంది. అప్పుడు లీగల్ ఫైట్ చేయాల్సి వస్తుందనమాట. మరి ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. పెన్షన్ ప్రయారిటీ క్రమం. ఉద్యోగి చనిపోయినప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి వస్తుంది అనే ప్రయారిటీ క్రమంగా అయితే చాలామందికి లేదు. ఇందులో మొదటి భార్య లేదా భర్త మొదటి ప్రయారిటీ అతని లేదా ఆమె స్పౌస్‌కి విడాకులు తీసుకున్న భార్యకు కూడా వర్తిస్తుందనమాట షరతులతో. ఇకపోతే రిటైర్ అయిన తర్వాత కూడా ఈ మేరకు ఉద్యోగి పెళ్లి చేసుకొని ఉంటే ఆ భార్యకు కూడా వర్తిస్తుంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకొని ఆమె ద్వారా సంతానం ఉంటే ఆ సంతానానికి కూడా వారి పిల్లలకు కూడా ఫ్యామిలీ పెన్షన్‌కయితే అర్హత ఉంటుంది. మిగతా షరతుల ప్రకారంగానే. సో, ఇంగ పిల్లలు భార్య లేదా భర్త లేనప్పుడు పిల్లలకు అర్హత వస్తుంది. పెళ్లి, ఉద్యోగం, 25 ఏళ్ళు వంటి అర్హత షరతులైతే వర్తిస్తాయి. ఇంకా తల్లిదండ్రులు, పిల్లల తర్వాత ఆధారపడిన తల్లిదండ్రులకు తరువాత ప్రయారిటీ సోదర సోదరీమణులు. తల్లిదండ్రుల తర్వాత ఆధారపడి ఉన్నటువంటి సోదర సోదరీమణులకు ముఖ్య గమనిక అండి. మొదటి భార్యకు ఈ మేరకు నేను రూ. 100 స్టాంప్ మీద రాసుకున్నాను. లేదా మా దగ్గరలో గుడిలో పెద్దలు పంచాయతీ చేశారు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ చెల్లదు. ఈ మేరకు కోర్టు కోర్టు ద్వారానే విడాకులు తీసుకోవాల్సయితే ఉండాలి. కులమత పంచాయతీలు, పెద్ద మనుషుల ఒప్పందాలు విడాకుల విషయంలో చెల్లవు. సో, అప్పుడు రెండో వివాహం ఇనెలిజిబుల్ అవుతుంది. రెండో భార్యకు పెన్షన్ రాదు. పిల్లలు మాత్రమే అర్హులవుతారు. ఈ ఇద్దరు ఉద్యోగస్తులు అయితే 2 పెన్షన్‌లు వస్తాయా? అనైతే అడుగుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులై ఉండి వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ తదనంతరం ఫ్యామిలీ పెన్షన్‌కు పిల్లలకు రావాలి అంటే ఖచ్చితంగా 2 పెన్షన్‌లొస్తాయి. ఆ రెండిటి మీద డీఏ కూడా వస్తుంది. మరి ఎప్పుడు అర్హులవుతారు అంటే కనీస పెన్షన్ కంటే తక్కువ ఆదాయం ఉన్నప్పుడు అర్హులవుతారు. ఉద్యోగం లేకుండా కేవలం 2, 3 వేల వంటి తక్కువ ఆదాయం ఉండి కనీస పెన్షన్ కంటే తక్కువ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హత అయితే ఉంటుంది. సో, ఇవి ఫ్రెండ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షనర్స్ అండ్ వెల్ఫేర్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఇచ్చిన ముఖ్యమైన క్లారిఫికేషను. సో, మరి ఈ విధంగా ఈ వీడియో అందరికీ ఉపయోగపడతాయని అయితే ఆశిస్తున్నాను. వీడియోనైతే ముఖ్యంగా లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.